డిఎస్సి సైకాలజీ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. ఈ క్రింది రకం ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ, సహకార మరియు సహచర్య అభ్యసనాలు విద్యార్థి కేంద్రీకృతమైనవి. పరీక్షా పరికరాలు మరియు పద్ధతులు ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశ ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసనా నియమం. సంసిద్ధతా నియమం చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్భరణాలు ఈ రకానికి చెందినవి. సాంఘిక పునర్భరణాలు ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉపాధ్యాయుడి నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. మూడవ దశ తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు. గుప్త దశ క్రింది వానిలో అంతర్గత ప్రేరణ, స్వీయ సంతృప్తి. పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తనా నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు. స్కిమాటా జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. శైశవ దశ